వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ కలిసి విడాకుల కేసులో విజయ్ గురించి ఆరా తీస్తూ ఉంటారు. విజయ్ గురించి అసలైన సాక్ష్యాన్ని సంపాదించడం కోసం ఇద్దరు బయలుదేరి విజయ్ని ఫాలో అవుతూ ఉంటారు. విజయ్ ఒక హోటల్కి చేరుకుంటారు. చామంతి ప్రేమ్ కూడా అదే హోటల్కి చేరుకొని తన పక్కనే అంటే కొంచెం దూరంగా ఉన్న టేబుల్పై ఇద్దరు కూర్చొని గమనిస్తూ ఉంటారు విజయ్ని. ఇంతలో ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది. ఐశ్వర్య, నేను ఇక్కడున్నాను అని చెప్తారు విజయ్. ఒక్కసారిగా ఇటు చామంతి అలాగే ప్రేమ్ షాక్ అవుతారు. వీడిని ఆ నిషా నా మంచి క్లయింట్ అని పొగుడుతూ ఉంది. ఇప్పుడు చూడు, అర్ధరాత్రి వేళ అమ్మాయిని హోటల్కి తీసుకొచ్చాడు అనగానే వాళ్ళిద్దరి మాటలు క్లియర్గా వినిపించి రికార్డు అవ్వాలంటే వాళ్ళ టేబుల్ కింద నేను మైక్ పెట్టాను, నువ్వు ఇవి చెవిలో పెట్టుకో అని అంటారు ప్రేమ్. చెవిలో పెట్టుకుంటుంది చామంతి. ఇద్దరు ఇక వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అన్నది వింటూ ఉంటారు. చుట్టుపక్కల విజయ్ గమనించి ఐశ్వర్య నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అనగానే, అవును, చూడకుండా ఉండలేకపోతున్నావు, కానీ పెళ్ళికి టైం అవుతుందంటే వినటం లేదు. 6 నెలల నుండి పెళ్లి చేసుకుంటాను అన్నావు, కానీ ఎందుకు ఇంకా టైం అడుగుతున్నావు అనగానే, అయ్యో మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా, నాకు చాలా సమస్యలున్నాయి అనగానే, నీకేమైనా పెళ్ళయిందా ఏంటి అని అంటుంది ఐశ్వర్య. నాకు పెళ్లి కాలేదు, నేను 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 బ్రహ్మచారిని అని అంటూ ఉంటారు విజయ్. ఇద్దరు వాళ్ళిద్దరి మాటల్ని విని, వీడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తన భార్య జయపై లేనిపోని నిందలు వేస్తున్నాడు, ఇప్పుడు చెప్తాను అని అనుకుంటుంది చామంతి. ఇక వాళ్ళకి సాక్ష్యం దొరుకుతుంది. అటు చూడు అనగానే, చూస్తున్నాను, ఛీ అసహ్యంగా ఐస్ క్రీమ్ ఇద్దరు కలిసి తింటున్నారు, మనం వెళ్దాం పదని అని చెప్పి అంటుంది. చామ్ వైపు చూస్తూ నవ్వుకుంటూ ఇక అక్కడి నుండి ఇంటికి చేరుకుంటారు. తెల్లవారుతుంది. లా కాలేజీలో కోర్టు మొదలవుతుంది. నిషా గర్వంగా చూస్తూ, నీకు ఎప్పటికీ ఈ కాలేజీలో అడుగు పెట్టనివ్వకుండా ఈరోజు కేసులో ఓడిపోబోతున్నావు అని అంటుంది. అవునా, అది చూస్తాను నిషా, ఎందుకంటే ఈ చామంతి విజయానికి మారుపేరని నువ్వే అంటావు అని అంటూ ఉంటుంది. ఇక నిషా జడ్జి గారి దగ్గరికి వస్తుంది. యువర్ ఆనర్, నిన్నే కేసు పూర్తయింది, ఒకరోజు గడువు అడిగింది, ఈ గడువు అనేది ఈ రోజుతోనే అయిపోవాలి అనగాని, తప్పకుండా అని చెప్పి అంటారు జడ్జి గారు. అమ్మ చామంతి, నువ్వు ఒకరోజు గడువు అడిగావు, ఈరోజు ఆ గడువు అడిగినందుకు నువ్వు తగిన సాక్ష్యం చూపించి అందరి మన్ననల్ని పొందాలి అనగానే, తప్పకుండా యువర్ ఆనర్, నిజం చెప్పాలంటే ఒకరు తప్పు చేసి ఇంకొకరిపై నిందని మోపేస్తూ ఉంటారు, అచ్చం ఈ విజయ్ లాగా అనగానే, చామంతి అని అంటుంది, ఇది కోర్టు యువర్ ఆనర్, పేరు కాదు, నేను చెప్పేది వినండి అని అంటుంది చామంతి. చెప్పమ్మా అని అంటారు ఇక జడ్జి గారు. చెప్పను, చూపిస్తాను, ఎందుకంటే నా క్లయింట్ జయ ప్రేమించి పెళ్లి చేసుకొని తను నోరు కూడా ఎప్పుడు బయటికి రాని విధంగా ఉండడం వల్ల ఈ విజయ్ ఆటలు సాగుతున్నాయి. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి కాలేదని చెప్పి నమ్మించి ఈ జయకి విడాకులిచ్చి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఈ మహాత్ముడికి ఇక్కడున్న నిషా గారు మంచి క్లయింట్స్ అని బోర్డు వేసి తనకి బిరుదిచ్చింది అని అంటుంది చామంతి. ఇక కోర్టులో ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు చామంతి మాటలకి. యువర్ ఆనర్, నా క్లయింట్స్ విజయ్ గురించి ఇలా అసభ్యంగా మాట్లాడకూడదు, సాక్ష్యాలు చూపించండి అనగానే, చూపిస్తాను అని చెప్పి అందరికీ కనిపించేలా స్క్రీన్లో చూపిస్తుంది. నైటు ఐశ్వర్యతో తను ఐస్ క్రీమ్ తిన్నది, అలాగే 6 నెలల క్రితం పరిచయం అయ్యి ఇప్పుడు జయాకి విడాకులిచ్చి, అలాగే తనకు కూడా తను పెళ్లి కాలేదు అని చెప్పి అబద్ధం చెప్పిందంతా ఇక చూపిస్తుంది చామంతి. ఒక్కసారిగా విజయ్ షాక్ అవుతారు. నిషా తలదించుకుంటుంది. ఇది చామంతి అంటే అని చెప్పి పొగరుగా చూస్తుంది చామంతి. ఇక జడ్జి గారు చాలా అంటే చాలా నవ్వుతూ ఉంటారు. సాధించావమ్మా చామంతి, ఒక దోషికి నిర్దోషికి తేడా ఏంటి అన్నది ఈ కేసులో రుజువయ్యింది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయికి పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కాలేదని భార్యపై నింద వేసి ఇలా మోసం చేసే భర్తలు చాలామంది ఉన్నారు.
ఇలాంటి కేసులన్నిటికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పి చామంతి కేసుని క్లోజ్ చేసి గెలిచేస్తుంది. ఇక చామంతి ఫీజు ప్రిన్సిపల్ సారు ఇక మాఫీ చేయడంతో ప్రేమ్ చామంతి హ్యాపీగా ఫీల్ అవుతారు. నిషా కోపంతో కుళ్ళుతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా చామంతి విడాకుల కేసు గెలిచి ఇంటికి చేరుకుంటుంది. రమాదేవి, రోజా, హర్షవర్ధన్, చంద్రిక హాల్లో ఉంటారు. చంద్రిక, చామంతికి హారతిచ్చి లోపలికి తీసుకురా అని అంటారు హర్షవర్ధన్. ఇక చంద్రిక చామంతికి హారతిస్తూ ఉంటుంది. ఇటువైపు ప్రేమ్ ఆనందంగా చామంతి వైపు చూస్తూ ఉంటారు. ప్రేమ్ వైపు చామంతి కూడా చూస్తుంది. బాబు, నాకు తెలియకుండానే నా వెనకాల ఉండి నన్ను గెలిపించారు, నాకు తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక చామంతికి హారతిచ్చి లోపలికి తీసుకురాగానే రమాదేవి దగ్గరికి వస్తుంది చామంతి. అమ్మా, మీరేమీ అనుకోకపోతే నాకు కంగ్రాచ్యులేషన్ చెప్పండమ్మా. నేను కేసు గెలిచాను, నా ఫీజుని నేనే కట్టుకున్నాను. ఓడిపోతే మీరు ఇస్తానన్నారు కదా, ఆ అవసరం మీకు వద్దమ్మా అనగానే, ఏంటే నా మాటలే నాకు చెప్తున్నావా? దాని పొగరు చూడు హర్ష అనగానే, అయ్యో రమా, నీకు చామంతి మాటలు పొగరుగా అనిపిస్తున్నాయా? నాకు గర్వంగా అనిపిస్తున్నాయి. తనను ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళకి సమాధానం చెప్తున్నట్టు అనిపిస్తున్నాయి అని అంటారు హర్షవర్ధన్. తప్పకుండా బాబుగారు, నేను ఖచ్చితంగా లాయర్నవుతాను. మా నాన్న రామచంద్రయ్యని బయటికి తీసుకువస్తాను. అసలు తను ఎందుకు జైల్లో ఉన్నాడు అన్నది వెలికి తీస్తాను. అసలైన దోషులని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఆ విషయంలో నేను ఎంతకైనా వెళ్తాను అని అంటుంది చామంతి. గ్రేట్ చామంతి అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్. రోజా, రమాదేవికి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. రామచంద్రయ్య బయటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ నిజ స్వరూపాలన్నీ బయటపడి వాళ్ళకి కనీసం ఉనికే లేకుండా పోతుందని గజగజ వణికిపోతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటారు. చామ్ నాకు కావాలి, చామ్ ప్రేమ కావాలి. కానీ నేను రమమ్మకి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం నిషాని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి ఏర్పాట్లు కూడా అమ్మ చేస్తుంది. ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంతలో చంద్రిక వస్తుంది. ప్రేమ్ బాబు, మన చామ్ని మీరు గెలిపించారు, ఇంకా బాధపడుతున్నారేంటి అనగానే, చూడు చందమ్మ, ఒకటి మాత్రం నిజం, చామ్కి నా మీద కోపం పోలేదు. అలాగే చామ్కి నేను మాట ఇవ్వలేదు. నిజంగా చామ్కి నేనంటే చాలా ప్రేమ. కానీ ఆ ప్రేమ నిషా వల్ల అడ్డుపడిపోతుంది. నిషాతో నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, కానీ చామే నా మనసు నిండా ఉంది. ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడేది ఎలా అనగానే, కాలమే సమాధానం చెప్తుంది ప్రేమ్ బాబు. నువ్వేమీ కంగారు పడద్దు. ఆ దేవుడు రాసి పెట్టుంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది అని అంటూ ఉంటుంది చంద్రిక. ఇది ఇలా ఉండగా రమాదేవి దగ్గరికి వస్తారు జగదీష్. అన్నయ్య, ఈ మధ్య నువ్వు లేకపోయేసరికి చాలా జరిగిపోతున్నాయి. ఆ చామంతి సెకండ్ సెమిస్టర్ ఫీజు కూడా కేసు గెలిచి కట్టింది. థర్డ్ సెమిస్టర్ ఫీజు కూడా కట్టేస్తుంది. అప్పుడు అది లాయర్ అయ్యి రామచంద్రని బయటికి తీసుకొస్తుంది. వాడి బయటికొస్తే మన జాతకాలు బయటపడతాయి అనగానే, నాకు తెలుసు చెల్లమ్మా, కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ రోజాని నెత్తి మీద ఎక్కించుకొని నన్ను నా కూతుర్ని బయటికి పంపించాలని చూస్తున్నావు. అది యువరానని తెలుసుకొని దాని మాట వింటున్నావు. నా కూతురికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. అందుకే నువ్వు ఏమైనా నాకు అవసరం లేదు అనగానే, అలా అన్నద్దన్నయ్య, ఆ రోజా అంటే నాకు ప్రేమ లేదు. రోజా యువరానినే, కొన్ని వేల కోట్లకి ఆస్తి పర్రాలు. కానీ దాన్ని మనం చంపితేనే మనం సేవ్ అవుతాము. దానంతట అది వెళ్ళే అవకాశం లేదు. అరుణ్ దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే అరుణ్ నుండి దాన్ని దూరం చేయడం సాధ్యం కాదు. దాని ప్రాణాలు తీస్తేనే సాధ్యమవుతాయి అని చెప్పి అంటూ ఉంటుంది రమాదేవి. సరే, దాన్ని నేను చంపుతాను, కానీ చామంతి విషయం అనగానే తన గురించి కూడా ఆలోచిస్తాను. సెకండ్ సెమిస్టర్ అవ్వాలి, థర్డ్ సెమిస్టర్ అవ్వాలి. కాలేజీ యాజమాన్యం చాలామంది, ప్రిన్సిపల్తో సహా నాకు తెలుసు. ప్రిన్సిపల్ న్యాయానికి ధర్మానికి పెద్దపీట వేస్తారు. కానీ ఇంకా అక్కడ స్టాఫ్ చాలామంది ఫీజుల కోసం ఏదేదో చేస్తారు. వాళ్ళకి నేను డబ్బులిచ్చి చామంతి రాసిన ఫైనల్ పేపర్ని మార్చేస్తాను. అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అప్పుడది లాయర్ ఎలా అవుతుంది అనగానే, ముందు ఆ పని చేయి చెల్లమ్మా, అప్పుడది ఎప్పటికీ పని మనిషిగానే ఉంటుంది అని అంటారు జగదీష్. తప్పకుండా. నేను ఇప్పటిదాకా దానిలో వేలు పెట్టలేదు. ఆ నిషాని రోజాని నమ్ముకున్నాను. కానీ నేనే
నేనే దాని గురించి ఆలోచిస్తాను. అలాగే దీక్షకి అరుణ్కి పెళ్లి చేస్తాను. నువ్వు నాకు సపోర్టుగా ఉండాలి. మన ఇద్దరం ఇంటి పని మనుషులమైనా ఇంత ఎత్తుకి ఎదిగాము అంటే ఇద్దరం ఒకటిగా ఉండడం వల్ల అన్నయ్య. ఇప్పుడు మన మీద మనం కక్ష పెట్టుకుంటే మనం ఏమీ చేయలేను. అలాగే హర్షకి మన గురించి నిజం తెలిసే అవకాశం ఎప్పటికీ రాకూడదు. లేకపోతే హర్ష నన్ను అసహించుకుంటాడు. ఇప్పటికే చామంతి విషయంలో హర్ష నాతో మాటలు కూడా ఆడటం లేదు అని అంటుంది రమాదేవి. సరే, ఇప్పటి నుండి నేను వేస్తాను కదా అసలైన ప్లాను అని అంటారు జగదీష్. ఇది ఇలా ఉండగా చామంతి వాళ్ళమ్మ రామచంద్ర దగ్గరికి వెళ్తారు. ఇక తను ఫస్ట్ సెమిస్టర్లో మొదటిగా పాస్ అవ్వడం, అలాగే తను ఒక కేసుని గెలిచి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టడం అవన్నీ రామచంద్రకి చెప్తూ ఉంటుంది ఆనందంగా చామంతి. రామచంద్రయ్య చాలా ప్రేమగా చామంతి మాటలు వింటూ ఉంటారు. బిడ్డ, నాకు తెలుసు నువ్వొక యువరానివి, కానీ నువ్వు నా కోసం అమ్మ కోసం ఇంతగా పాటుపడుతున్నావు. నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను. నన్ను బయటికి తీసుకురావడం కోసం నువ్వు ఇంతగా కష్టపడుతున్నావు. నువ్వు యువరానివైనా ఒక పని మనిషిగా చదివి నా కోసం ఆలోచిస్తున్నావు. నా కన్న కూతురు కఠినాత్మరాలు, దుర్మార్గురాలు. అది నీ విషయంలో ఎన్నెన్ని చేస్తుందో నాకు తెలుసు బిడ్డ. కానీ నేను బయటికి వచ్చాక ఆ రవణమ్మ పని, రోజా పని చూస్తాను. నువ్వు యువరానివని అందరికీ తెలియజేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు. నాన్న, ఎందుకు బాధపడుతున్నారు? థర్డ్ సెమిస్టర్కి 3 months ఉంది. ఆ 3 monthsలో నేను లాయర్ అయ్యి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. అప్పుడు అమ్మ, నువ్వు, నేను ముగ్గురం మన ఊరు వెళ్ళిపోదాము. అప్పుడు సంతోషంగా వ్యవసాయం చేసుకుందాము అనగానే, వద్దు బిడ్డ, వద్దు. ఇకపై నీకు కష్టాలు వద్దు. నువ్వు లాయర్గా మంచి ఎత్తుకు ఎదగాలి, మంచి లాయర్గా చేయాలి అనగానే, తప్పకుండా నాన్న అని అంటూ ఉంటుంది చామంతి. ఇక ఆ రోజా ఆ కట్టిన దుర్మార్గురాలు ఎలా ఉంది అని అడగను అనగానే, నాన్న, అక్క గురించి వదిలేండి. తన జీవితం కోసం తను చూసుకుంటుంది. కానీ ఇతరుల్ని ఏదైనా అంటేనే తన జీవితానికి తన అత్తగారు ఏమీ చేయరన్నా ఒక కారణంతో ఇలా చేస్తుంది అని చెప్పి ఇక చామంతి రామచంద్రకి ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ వస్తారు. చామ్, ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. అంకుల్ ఎలా ఉన్నారు అని అంటారు. ఇక ప్రేమ్ని చూడగానే ఆనందపడిపోతూ ఉంటారు. నిజంగా ఈ అబ్బాయి కళ్ళల్లో తనలో ఎంత నిజాయితీ, నా బిడ్డకి సాయం చేస్తాడు అని చెప్పి, బాబు ఎలా ఉన్నారు అనగానే, చాలా బాగున్నాను. చామంతి నన్ను పిలవలేదు ఎందుకు అనగానే, నాన్న దగ్గర కావాలని కటింగ్ ఇస్తున్నాడు. నాన్న, ఇక నేను వెళ్తాను అనగానే, చామ్ ఆగు అంకుల్కి అనగానే, నాన్న, ఈ ప్రేమ్ బాబుకి పెళ్ళి నిశ్చయమైంది అనగానే పాపం రామచంద్రే బాధపడతాడు. బిడ్డ, నీకు ఈ డ్రైవర్ బాబుకి ఖచ్చితంగా మనసులు కలిశాయి. కానీ ఎందుకు డ్రైవర్ బాబు పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పి, బాబు మీ పెళ్ళా అనగానే, లేదంకుల్, నాకు ఇష్టం లేదు. నా మనసులో ఒక యువరాణి ఉంది. ఆ యువరాణిని నేను పెళ్లి చేసుకుంటాను అనగానే ఇక రామచంద్రకి అర్థమవుతుంది, నా బిడ్డే ఆ యువరాణి. ఖచ్చితంగా మీ ఇద్దరు పెళ్లి జరగాలి అని అనుకుంటారు రామచంద్రయ్య. ఇది ఇలా ఉండగా రోజా అరుణ్ దగ్గరికి వస్తుంది. ఏమైంది రోజా? చామంతి పాస్ అయింది, తప్పేముంది. అలాగే కేసు కూడా గెలిచింది. ఇంకా లేదు. ఎందుకు ఆ చామంతి గురించి నువ్వు మమ్మీ ఎక్కువగా ఆలోచిస్తారు? పోనీలే, పనిచేసేవారు పైకి ఎదగకూడదని నువ్వేమైనా కోరుకుంటున్నావా అనగాని, లేదు అరుణ్, లేదు. అది అత్తయ్యని తీసి పారేసినట్టు మాట్లాడుతుంది అనగాని, అవునా? అలా అయితే నేను ఊరుకోను అని అంటారు. నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా మావయ్య గారు తనకి సపోర్ట్ అరుణ్ అని అంటుంది రోజా. అలాగా, సర్లే, చామంతి గురించి ఎందుకు? నువ్వు హనీమూన్ అన్నావు కదా, రేపు హనీమూన్కి టికెట్లు బుక్ చేశాను, అమ్మతో మాట్లాడతాను అనగానే, అవునా అరుణ్ అని చెప్పి కౌగిలించుకుంటుంది రోజా. చూడు రోజా, నాకు చాలా బిజీ అని నీకు తెలుసు కదా, పాపం నువ్వు కూడా ఎంత స్ట్రగుల్ అవుతావు అనగానే ఇంతలో రమాదేవి వస్తుంది. అమ్మ, నీకు చెప్పాలని అనగానే, అరుణ్ హనీమూన్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యావా? మరి ప్రేమ్ పెళ్ళి కదా అనగానే, అమ్మ 10 రోజుల తర్వాత వచ్చేస్తాం కదా అని అంటారు. సరే అని చెప్పి అంటుంది. అత్తయ్య, మీరు ఒప్పుకున్నారా? నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది రోజా. నీకు సంతోషంగా ఉండడం కాదు, నువ్వు హనీమూన్కి ఎలా వెళ్తావు? పైలోకానికి పార్సిల్ చేస్తాను అని చెప్పి అనుకుంటుంది రామాదేవి. ఇక రమాదేవి ఒక మందుని తెప్పిస్తుంది. రోజా తినే ఫుడ్లో ఇక ఆ మందుని కలిపేసి రోజాకి ఇక చావు ముహూర్తం పెట్టిస్తుంది రమాదేవి. ఇది తెలియక రోజా ఆనందపడిపోతూ చక్కగా భోజనం చేసి రేపు అంత షాపింగ్ చేసి
ఎల్లుండి హనీమూన్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక భోజనం తిని కింద స్పృహ తప్పి పడిపోతుంది. పరుగు పరుగున చామంతి అలాగే ఇటువైపు చంద్రిక వస్తారు. ఇక తన నోటి వెంట కనీసం నురగలు కూడా రాకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు ఇక గిలగిలలాడిపోతూ ఉంటుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు రోజాకి. చాలా ప్రమాద స్థాయిలో తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్ చెప్పి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక రమాదేవి ఇది కాపాడుతుందా? కాపాడలేదు అన్నయ్య. దాన్ని పైకి లేపాలని ఏదో ప్లాన్ వేశాను. హాస్పిటల్కి తీసుకొచ్చింది ఆ చామంతి. హాస్పిటల్లో పని నువ్వు ముగించు అనగానే సరే చెల్లమ్మా అని అంటారు జగదీష్. రోజాకి ట్రీట్మెంట్ పూర్తి చేసి ఇక తన ఫుడ్ దానిలో పాయిజన్ కాకుండా తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్ చెప్తారు. ఇటు చామంతి రోజా వైపు చూస్తూ అక్క డబ్బు జీవితమే అని సొంత వాళ్ళని మర్చిపోయావు. ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు అని చెప్పి అంటూ ఉండగానే ఇక చామంతి కొంచెం ముందుకు వచ్చి జ్యూస్ కలపడానికి వస్తూ ఉంటుంది. ఇంతలో జగదీష్ మనిషి రోజాని చంపడం కోసం దుండు తీసుకుని వస్తారు. ఒక్కసారిగా రోజా చామంతి అని పిలుస్తుంది. చామంతి పరుగు పరుగున వచ్చి వాడి చెయ్యి పట్టుకుని చెయ్యి విరిచేస్తుంది. అక్క ఏం కాలేదా అనగానే చామంతి నాకు భయంగా ఉంది. నన్నెవరో చంపాలనుకుంటున్నారే అనగానే చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఆ రమ అమ్మ నిన్ను చంపించాలనుకుంటుందనుకుంటా. హనీమూన్కి వెళ్తానని సంతోషపడ్డావు. సొంత నాన్నని చెల్లిని సొంత వాళ్ళు కాదని తనతో విర్రవీగావు. ఇప్పుడు నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు అని అనుకుంటుంది చామంతి. ఇక వాడిని చెయ్యి విరిచికొట్టేలోపు వాడు పరుగున వెళ్ళిపోతారు. ఇక రోజాకి అర్థమవుతుంది అత్తయ్య నన్ను చంపించాలనుకుంటుంది. ఎందుకు? నేను యువరాన్నని తెలియకపోవడమా? లేకపోతే చామంతి రామచంద్రయ్య కూతుర్నని తెలుసుకోవడమా? ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటుంది రోజా. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.